शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహినః యథా దేహినః దేహే కౌమారం యౌవనం జరా. దేహి అంటే ఎవరైతే దేహాన్ని కలిగి ఉన్నారో వారిని దేహి అంటున్నారు. ఈ దేహి ఏ రకంగా అయితే ఒక అవస్థ తరువాత ఇంకొక అవస్థను చేరుకుంటూ ఉన్నాడు, అదే విధంగా మొదట బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ, ఇలాగా ఒక్కొక్క అవస్థ నుంచి ఇంకొక అవస్థకి వెళ్తూ ఉన్నాడు. దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంకొక దేహాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. ఎవరు? దేహంలో ఉన్నటువంటి దేహి. ఆ దేహి ఎవరు? ఆత్మ. ఆ దేహియే ఆత్మ. ఆ ఆత్మ నేనే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంతకీ ఈ దేహంలో ఉన్నటువంటిది ఆత్మ అని ఎలా చెప్పగలరు అంటే, ఒక అవస్థ నుంచి ఇంకొక అవస్థకి మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంది. కౌమార అవస్థ నుండి బాల్యావస్థకి, లేదా కౌమారావస్థ నుంచి దేహేస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం, కౌమార అవస్థ నుంచి యవ్వన అవస్థకి మార్పు అనేటువంటిది చెందుతుంది. యవ్వన అవస్థ నుంచి వృద్ధావస్థకి మార్పు చెందుతుంది. ఇప్పుడు కౌమార అవస్థలో ఉన్నటువంటి వాడు లేడు, వెళ్ళిపోయాడు. యవ్వన అవస్థలోకి ఎవరైతే వచ్చారో ఆ యవ్వన అవస్థను కూడా కోల్పోయాం. తరువాత వృద్ధావస్థ లభించింది. ఒక అవస్థ నుంచి ఇంకొక అవస్థకు మనం మారుతూ ఉన్నాము అని అంటే, ఆ మార్పును తెలుసుకునేటటువంటిది ఎవరు? ఒకవేళ అవస్థ మారినప్పుడు నేను కూడా మారాను అనుకోండి. నేను కూడా మారినట్లయితే మార్పు నాకు తెలిసేది కాదు. నేను మారకుండా ఉన్నాను కాబట్టే జరిగేటటువంటి మార్పు నాకు తెలుస్తోంది. ఉదాహరణకి తీసుకుందాం. మనము దేవాలయానికి వెళ్ళాం. అక్కడ 8 నుంచి 9 వరకు కూడా మనం దేవాలయం వద్ద కూర్చొని ఉన్నాం. మనం అక్కడే ఉన్నాం కాబట్టి ఆ 8 నుంచి 9 వరకు కూడా ఎవరొచ్చారు, ఎవరు పోయారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు అనేటటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చారా లేదా అనేటటువంటి విషయం ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. అంటే అక్కడ జరిగే మార్పులన్నీ కూడా మనకు తెలియాలి అనంటే మనం ఆ 8 నుంచి 9 వరకు కూడాను అక్కడి నుండి కదలకుండా మనం కూర్చున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తూ ఉంది. అక్కడి నుంచి మనం వెళ్ళిపోయాము అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు. అలాగే ఇక్కడ కూడా ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ అవస్థలు మారుతూ ఉన్నా కూడాను మార్పు లేకుండా ఉంది కాబట్టే ఈ ఆత్మ తెలుసుకోగలుగుతుంది దేహంలో జరిగేటటువంటి మార్పుల్ని.
ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నేను కొనసాగుతూ ఉన్నాను. ఇంకొక దేహాన్ని స్వీకరిస్తూ ఉన్నాను. కానీ నాకు తెలుస్తోందిగా, నేను ఉన్నానుగా, నేను నిత్యంగా ఉన్నాను. మార్పు లేకుండా ఉన్నాను. కాబట్టి ఎవరి కోసం దుఃఖిస్తూ ఉన్నావు అర్జునా? అని భగవంతుడు ఈ రకంగా, నేను ఆత్మ స్వరూపము, ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే, అదే చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం. దానికంటే వేరొకటి ఇంకేది లేదు కాబట్టి దుఃఖించవలసిన అవసరం లేదు అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.